వినాలంటే మీ ఏజ్లో కష్టమే, బట్ అయినా కూడా థ్యాంక్ యూ. ఓపిక్గా విన్నారు. కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు హెల్మెట్ల గురించి ఇంతమంది మాట్లాడాక మీ దగ్గర ఏం పాయింట్లు ఉంటాయి మాట్లాడటానికని. సరే చూద్దాం. సో మీరు పాటించే రెడ్ సిగ్నల్ మీ కుటుంబానికి ఆనందాన్ని ఇచ్చే గ్రీన్ సిగ్నల్, అవునా? మీరు తలపై ధరించే హెల్మెట్ మీ జీవితంలో మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళేటువంటి ఒక కిరీటం. మూడోది, మీ చేతిలో ఉండేటువంటి డ్రైవింగ్ చక్రం ఒక సుదర్శన చక్రం. కాబట్టి ఈ మూడిటి విలువ వాళ్ళందరూ కూడా క్లియర్గా చెప్పారు. బట్ వీటన్నిటికంటే ముందు అసలు హెల్మెట్ ఎందుకు పెట్టుకోరో నాకు తెలుసు రీజన్. నంబర్ 1, హెయిర్ ఊడిపోతుందని. అవునా? అవునా? ఇదేనా రీజన్? నంబర్ 1. ఇవి మీరు అర్థం చేసుకుంటే మీరు ఎందుకు అనేది, హెల్మెట్ వల్ల హెయిర్ లాస్ అవ్వదు. అపోహది. ఎందుకు హెయిర్ లాస్ అవుతుందంటే, టైట్ హెల్మెట్ ఎక్కువ రోజులు ఎక్కువసేపు పెట్టుకొని దాన్ని క్లీన్ చేసుకోకుండా ఉంటే హెయిర్ ఫాలికల్స్ అన్ని బ్లాక్ అయ్యి అక్కడ కొంత స్వెట్ పేరుకొని మీకు హెయిర్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే కరెక్ట్ సైజ్ హెల్మెట్ తీసుకోవటం. రెండోది, హెయిర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏదన్నా హెయిర్ లైనింగ్ ఏదన్నా పెట్టుకోండి. మూడోది, మీరు ఎక్కువసేపు పెట్టుకోరు, ఎందుకంటే మహా అయితే 10 మినిట్స్ వెళ్ళేటప్పుడు 10 మినిట్స్ వచ్చేటప్పుడే పెట్టుకుంటారు. మీకంతా బ్లడ్ సప్లై తగ్గే విధంగా, గాలి రాని విధంగా హెల్మెట్ ఉండదు, ఎందుకంటే అంతసేపు పెట్టుకోరు కాబట్టి. మూడోది, ఎయిర్ ఫ్లో ఉండేది హెల్మెట్స్ కొనుక్కోండి. ఎయిర్ వెళ్తుంది, ఎయిర్ వెళ్ళినప్పుడు మీకు ఆ ప్రాబ్లం ఉండదు. తర్వాత నాలుగోది, రెగ్యులర్గా హెడ్ బాత్ చేయటం. తర్వాత హెల్మెట్ని క్లీన్గా ఉంచుకోవటం. ఇవి కనుక ఉంచుకుంటే మీకు హెయిర్ లాస్ అవ్వదు. హెయిర్ లాస్ అనేది ప్రైమరీ ఎందుకు అవుతుందంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల మెయిన్గా హెయిర్ లాస్ అవుతుంది. షాంపూస్, టాక్సిక్ కెమికల్స్ వల్ల అవుతుంది. వీటి వల్ల మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ చూడండి, చాలా మందికి హెయిర్ ఉండదు, వాళ్ళందరూ హెల్మెట్ పెట్టుకోవటం వల్ల వాళ్ళందరికీ హెయిర్ లాస్ అవ్వలేదు. కాబట్టి ఆ అపోహను మర్చిపోయి ఏ విధంగా హెల్మెట్ పెట్టుకున్నా హెయిర్ ఉంటుందో చూసుకోవాలి. ఒకటి. రెండోది, హెల్మెట్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అవునా? ఏమేమి ఉన్నాయి? ఒకటి, మీరు డార్క్ కవరు, మంచి కలర్ ఉంటారు, ఎండ డైరెక్ట్గా ఉండదు. రెండోది, దుమ్ము ధూళి అంతా కూడా మీ ముక్కుల్లోకి వెళ్ళదు. అవునా? సో ఇవన్నీ హెల్మెట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇవి కాకుండా ఈ హెల్మెట్లు పెట్టుకోవటం వల్ల ఇంకొక అపోహ ఏముంటుంది, సిటీలోనే కదా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నా ఈ కొంచెం దూరం హెల్మెట్ అవసరమా అని ఇంకోటి ఉంటుంది మెయిన్ అపోహ. ఎందుకంటే మీకు తెలుసు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నామని, దారిలో ఉండే కుక్కలకు తెలియదు మీరు ఈ కొంచెం దూరమే వెళ్తున్నారని. అవునా? అవి అడ్డం రావచ్చు. ఒక్కోసారి ఇసుక పోస్తారు, పాట్ హోల్స్ ఉంటాయి, నైట్ టైం లైట్స్ ఒక్కోసారి ఉండకపోవచ్చు. ఇవి కాకుండా మీరు కంట్రోల్ కాకుండా, మీరెంత కంట్రోల్గా ఉన్నా ఎదుటి వాళ్ళు కంట్రోల్గా ఉండకపోవచ్చు. ఏ విధి మనల్ని ఎలా వచ్చినా కూడా మనల్ని కంట్రోల్ చేసుకునే బ్యాలెన్స్లో ఉండాలంటే స్పీడ్ కంట్రోల్ కానీ హెల్మెట్ కానీ పెట్టుకుంటే మ్యాక్సిమం మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. అందుకని ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక హ్యాబిట్ లాగా చేసుకుంటే హెల్మెట్ 90% ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన స్టాటిస్టిక్స్, దాదాపుగా చూస్తూ ఉన్నా 400 యాక్సిడెంట్లు అయితే 200 మంది చనిపోతున్నారు. అంటే 2 టైమ్స్ యాక్సిడెంట్ అయితే 1 టైం ప్రాబబిలిటీ చనిపోవడానికి అవకాశం ఉంది. అది ఒకటి. రెండోది, సీట్ బెల్ట్స్. కార్లో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్స్ పెట్టుకుంటే డెత్ రేటు ఎంత తగ్గుద్దో మీకు ఐడియా ఉందా? సీట్ బెల్ట్స్ పెట్టుకుంటే పర్సంటేజెస్ గెస్. 10, 30, 70, 90. నంబర్ చెప్పండి. 90% తగ్గుతుంది. చనిపోయే ప్రాబబిలిటీ సీట్ బెల్ట్ పెట్టుకుంటే 90% ప్రాబబిలిటీ తగ్గుతుంది. కాబట్టి ఈ నంబర్స్ ఒకసారి మీరు గుర్తుపెట్టుకొని మీరు కనుక చేసుకుంటే. ఇంకొకటి, లాస్ట్ సెల్ ఫోన్ చెప్తా ఉన్నారు, రెండోది రేసింగ్. ఈ రెండు కూడా రిలేటెడ్. సెల్ ఫోను 2-3 నిమిషాల్లో మీకు వచ్చే టెక్స్ట్లు అంత కొంపలు మునిగే టెక్స్ట్లు ఏమీ ఉండవు. ఒక 5 నిమిషాలు ఆగటం వల్ల, రేసుగా వెళ్ళి ఫాస్ట్గా డెస్టినేషన్ వెళ్ళటం వల్ల కూడా
మ్యాక్సిమం అయితే ఒక 3 నుంచి 4 నిమిషాలు మీరు సేవ్ చేసుకుంటారు. హాస్పిటల్, నేను డాక్టర్ని కాబట్టి హాస్పిటల్లో చూస్తా ఇట్లా వచ్చిన వాళ్ళందరినీ. ఫ్రాక్చర్ అయితే 3 నెలలు బెడ్ మీద ఉండాలి. 3 నెలలు వాళ్ళు ఇచ్చే ఇంజక్షన్లు, ఆ పెయిన్, వీటన్నిటికంటే 5 నిమిషాలు లేటుగా వెళ్ళటం వల్ల నష్టం ఏమీ లేదు. ఎందుకంటే అది తక్కువ మంది హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు వచ్చి బయటకు వెళ్ళి చెప్పలేరు కాబట్టి ఆ బాధ మీకు తెలియకపోవచ్చు. సో అవి కూడా అర్థం చేసుకొని రేసింగ్ చేయటం కానీ, రేసింగ్ కొంతమంది కుర్రాళ్ళు ఉంటారు బాగా షో ఆఫ్ చేయాలని చూస్తారు. మీరు నిజంగా షో ఆఫ్ చేయాలంటే రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేయండి, మీ క్యాలిబర్ చూపించండి. అంతేగాని వారు అన్నట్టు వెహికల్ని ఒక వెపన్ లాగా డీల్ చేయండి. అది వెరీ గుడ్ పాయింట్. ఈ కార్యక్రమం మొత్తం మీద కనుక మీరు కనుక ఒక సెంటెన్స్ తీసుకోగలిగితే వెహికల్ ఈజ్ ఎ వెపన్ అనేది తీసుకెళ్ళి చాలా చక్కగా చెప్పారు. ఐ ఆల్సో లైక్ దట్. సో ఎందుకంటే నేను చెప్పగలిగేది ఏమీ లేదు. మీ అందరికీ తెలుసు ప్రాణ విలువ మీ గురించి, మీ తల్లిదండ్రుల గురించి. మీరు కూడా యువత, మీరు పాటించేదే ఈ భారతదేశాన్ని మీరు ఎలా కోరుకుంటున్నారో అలా నిర్మించుకునే శక్తి మీ మధ్య ఉంటుంది. ఎందుకంటే జనరేషన్స్ మారే కొంది మీరు మీ పేరెంట్స్ తప్పు చేస్తే వాళ్ళని కరెక్ట్ చేయాల్సినటువంటి విషయం మీరు అందరూ చదువుకుంటా ఉన్నారు, బాధ్యతగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.